In the case of Satyavedu TDP MLA Koneti Adimulam, the victim was conducted medical examination at Tirupati Government Maternity Hospital. The superintendent of the maternity hospital conducted the medical examination of the victim Varalakshmi. Dr. Partha Sarathi said that the victim confirmed that she had been sexually assaulted. That's why blood sample, pregnancy scanning, and nails and hair samples were collected. Reports are likely to take 15 to 20 days. The doctor said that they will submit the reports to the police after receiving them. On 5th of this month, the victim Varalakshmi filed a complaint against MLA Adimulam at Tirupati East Police Station. బుధవారం సాయంత్రం 3:30 సమయంలో బాధిత మహిళ అనేది మన దగ్గరకు రావటం జరిగింది. వచ్చిన వెంటనే ఆవిడని అడ్మిట్ చేసుకొని చేయాల్సినటువంటి టెస్టులు అన్నీ చేసి తర్వాత శాంపుల్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మిగిలిన కొన్ని రకాలైనటువంటి టెస్టులు మిగిలిపోతే బ్లడ్ శాంపిల్స్ అవన్నీ తీసుకొని తర్వాత కాఫ్ అన్నారు, దానికి ఎక్స్రేను, తర్వాత స్కానింగ్ ఇవన్నీ చేయటం కూడా జరిగింది. తర్వాత 6 రకాలైనటువంటి విభాగాల డాక్టర్లను, వైద్య నిపుణులను పిలిపించి ఆమె చెప్పిన కంప్లైంట్స్ అన్నీ కూడా పరీక్షలు చేసి తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో టెస్టులకు అన్నిటికీ కూడా ఈరోజు ఆవిడ బాగా సహకరించారు. సో టెస్టులు అన్నీ అయిపోయాయి. సాయంత్రం సుమారుగా 4 గంటల సమయంలో ఆమెను డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. నిన్నటి బుధవారం సాయంత్రము 3:30 సమయంలో బాధిత మహిళ అనేది మన దగ్గరకు రావటం జరిగింది. వచ్చిన వెంటనే ఆవిడని అడ్మిట్ చేసుకొని చేయాల్సినటువంటి టెస్టులు అన్నీ చేసి తర్వాత శాంపుల్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మిగిలిన కొన్ని రకాలైనటువంటి టెస్టులు మిగిలిపోతే బ్లడ్ శాంపిల్స్ అవన్నీ తీసుకొని తర్వాత కాఫ్ అన్నారు, దానికి ఎక్స్రేను, తర్వాత స్కానింగ్ ఇవన్నీ చేయటం కూడా జరిగింది. తర్వాత 6 రకాలైనటువంటి విభాగాల డాక్టర్లను, వైద్య నిపుణులను పిలిపించి ఆమె చెప్పిన